వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ తన పెన్షన్ ని అక్రమంగా నిలిపివేశారు అని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి హైకోర్టు కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. పెన్షన్ అనేది మీరు ఇచ్చే దానం కాదు, అది వాళ్ళ హక్కు అనేలాగా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇప్పుడు ఆ హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో దాని గురించి మనతో వివరించడానికి ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇది పెన్షన్ల విషయంలో ఏంటి మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని హైకోర్టు తప్పుపట్టింది అనే సమాచారాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? సార్, పెన్షన్ అంటేనే పాపం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు గౌరవప్రదంగా బతకడానికి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక స్కీమ్ పెన్షన్. దీన్ని ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత చాలా మంది వృద్ధాప్యులు ఉన్న వారికి కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, చూడండి వికలాంగులు కూడా వెరీ పిటి, వికలాంగులకు కూడా చాలా మంది వృద్ధాప్యులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి, భర్త చనిపోయిన విడోలకి చాలా మందికి ఈ పెన్షన్ కోత విధించడం జరిగింది. గత ప్రభుత్వంలో దగ్గర 66 లక్షల పెన్షన్దారులు ఉంటే ప్రస్తుత ప్రభుత్వంలో 62, 63 మధ్యలో ఉన్న లక్షల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దగ్గర 4 లక్షల మందిని వీళ్ళు డిలీట్ చేసేసారు, కట్ చేసడం జరిగింది అన్నమాట. సో ఏళ్లలో ఒక బాధితురాలు ఏం చేసింది, హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయ్యా, నాకు పెన్షన్ రావట్లేదు, గత 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాను, నా మందులకి అయ్యే ఆ పెన్షన్ వస్తే తప్ప నేను మందులు తెచ్చుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి పాపం అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి హైకోర్టుని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా పాపం తెలియదు, అంత స్తోమత ఉండదు, అంత జ్ఞానము ఉండదు వాళ్ళకి. సో ఈమె ఏదో తెలిసిన ద్వారా ఒక లాయర్ గారి ద్వారా హైకోర్టులో పిటిషన్ వేసుకోవడం జరిగింది. హైకోర్టు వారు ఎంత బాగా స్పందించారంటే ఈ విషయంలో, ఈ వీళ్ళకి ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో అది మీరు దానం కోసం ఇవ్వట్లేదు, దాన ధర్మాలు చేయట్లేదు, అది చాలా గౌరవప్రదంగా జీవనం కోసం, సామాజికంగా జీవించడానికి, సామాజిక భద్రత కోసం ఆ పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవసాన దశలో, ఆ ఓల్డ్ ఏజ్ టైంలో వాళ్ళు చాలా గౌరవప్రదంగా బతకాలి, అందుకోసం ఏర్పాటు చేసిన ఈ పెన్షన్. మీరు దాన్ని కూడా ఈ విధంగా ఏదో వంకలు పెట్టి ఏదో చేస్తున్నారు అని చెప్పేసి చాలా సీరియస్ అయింది హైకోర్టు దీని మీద. ఇప్పుడు దీనికి వాళ్ళు ఏమంటారంటే అండి, ప్రతి సంవత్సరం జీవన ప్రమాణ పత్రం సమర్పించాలని. అంటే ప్రతి సంవత్సరం మేము బతుకున్నామని చెప్పాలా, వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలా. ఒకసారి చచ్చిపోతే డెత్ సర్టిఫికేట్ ఎట్లాగో గ్రామ పంచాయతీలు వాళ్ళే ఇస్తారు కదా సచివాలయంలో. మరి మేము బతుకున్నామని చెప్పి ప్రతి సంవత్సరం ఎలా ఇవ్వాలి? అది కాకుండా వీళ్ళు చెప్పే వంకలు ఏంటండి, ఆధార్ కార్డులో మార్పుల కోసం, ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ లేకపోతే ప్రాబ్లం అంట, ఆధార్ కార్డులో అడ్రస్ మారితే ప్రాబ్లం అంట, ఆధార్ కార్డులో ఇట్లా చిన్న చాలా సిల్లీ మ్యాటర్స్ వాళ్ళు చెప్పేది. దీనికోసం మేము ఈ పెన్షన్ లో అనే సాగుతో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. చాలా కొన్ని పెన్షన్లు అంటే ఏమవుతుందంటే సక్రమంగా జరగట్లేదు, అక్రమంగా కొన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి వంకతో వీళ్ళు ఈ విధంగా హైకోర్టుకి ఏదో సాకులు చెప్తుంటే వాళ్ళు చెప్పే సమాధానానికి హైకోర్టు వారు అస్సలు సాటిస్ఫై అవ్వలేదు, చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడు ఏదన్నా వాళ్ళు ఆ మిస్టేక్స్ ఏమంటే రెక్టిఫై చేయడానికి పెన్షన్ ఆపాల్సిన పని ఏముందండి? పెన్షన్ రన్నింగ్ లో ఉండే మీకు విలేజ్ లో ఎంత మీకు సచివాలయం పెద్ద వ్యవస్థని ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అంత పోయిన గవర్నమెంట్ లో అయితే ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉండేవాడు. వాళ్ళ బాధలన్నీ కూడా ఇప్పటికప్పుడు అప్ టు డేట్ సచివాలయంకి వచ్చేసి నమోదు చేసుకుంటే సరిపోయేది. అంటే వాలంటీర్ ఇంటికి వెళ్ళిపోయేవాడు, ఆ ముసలి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏమేమి ఇంకా మార్పులు చేర్పులు ఏమున్నాయో అవన్నీ చూసుకొని నోట్ చేసుకుని సచివాలయంకి వచ్చి అప్డేట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, ఆ సిస్టమ్ తీసేశారు. ఇప్పుడు ముసలి వాళ్ళే అప్డేట్ చేసుకోవాలంటే సచివాలయంకి రావాలి, వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండరు. కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు, ముసలి వాళ్లే ఉంటారు. వాళ్ళు అలా ఏదో కర్ర పట్టుకుని ఆ సచివాలయానికి వస్తే అక్కడ ఉద్యోగస్తులు సరిగ్గా టైంలో ఉండరు. వాళ్ళకి ఒక పని కాదు, వాళ్ళకి 100 పనులు అప్పచెప్పింది ప్రభుత్వం ఇవ్వాలి. సో వాళ్ళకున్న బిజీ ఒత్తిడిలో వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ముసలి వాళ్ళు ఆ సచివాలయం దగ్గర కూర్చొని ఉండాల్సింది. అంటే పూర్వవైపు వచ్చింది. ఇది వరకు వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు చక్కగా ముసలి వాళ్ళకి ఇళ్ళకెళ్ళి ఇచ్చి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంత పెన్షన్ వచ్చినా కానీ ఆ మార్పులు ఈ మార్పులు అని చెప్పేసి సచివాలయానికి పాప ముసలోళ్ళు తిరగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనమాట. అంటే ఇదివరకు ఎలాగా తహసీల్దార్ వ్యవస్థ ఉండేదో, తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, మండలం ఆఫీస్ చుట్టూ, విలేజ్ విఆర్ఓ సెక్రటరీ ఆఫీస్ చుట్టూ ఎలా తిరగాల్సి వచ్చేదో మళ్ళీ అది రిపీట్ అవుతుంది అనమాట. దాంతో ఏమైందంటే వీళ్ళు విసిగి ఈ రోజు ఆ కోర్టు అప్రోచ్ అయింది. కోర్టు వారు ఈ విధంగా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం సరిగ్గా. నేనేమంటానంటే ఇప్పుడు ఇది ఏం చేశారంటే ఈ సిస్టమ్ ని వీళ్ళు కొత్తగా యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ సంస్థకి ఈ కార్డులు ఏవైతే ఉన్నాయో
ఇవి ఇచ్చారండి. ఇది ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఐటీ మంత్రిత్వ శాఖ ఇవాళ మంత్రి ఎవరండి? నారా లోకేష్ గారా? నారా లోకేష్ గారే అనుకుంటారు సబ్జెక్ట్. ఎస్ అండి, ఐటీ మంత్రి ఆయనే, నారా లోకేష్ గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ శాఖ పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఆధార్ కార్డులు ఇవ్వాలన్నా కానీ ఐడెంటిఫికేషన్ ఆయన ఏ శాఖ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి, అన్ని శాఖలు ఆయన కంట్రోల్లోనే ఉన్నాయని అంటున్నారు కదా. సరే, అది షాడో ముఖ్యమంత్రి అని కొంతమంది అంటున్నారు. మనం ఏం చేస్తాం దానికి? దానికి సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏం చేయగలం? సరే, నేనేమంటానంటే ఇప్పుడు ఆయన శాఖలో పనిచేస్తున్నారు. ఈ శాఖ అంతా, ఐటీ శాఖ అంతా ఆయన కిందే పనిచేస్తుంది. ఒక ఆధార్ కార్డు మార్చాలన్నా, అడ్రస్ అప్డేట్ చేయాలన్నా, ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలన్నా కానీ, అడ్రస్ చేంజ్ ఉన్నా కానీ ఇవన్నీ కూడాను ఇది ఇవాళ ఎలక్ట్రానిక్ అనేది రోజుల తరబడి, నెలల తరబడి తిరగాల్సిన అవసరం లేదండి. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ ఆటోమేటిక్ గా అప్డేట్ చేయొచ్చు. అది పెద్ద సమస్య కూడా కాదు. ఎలక్ట్రానిక్స్ అంటే ఈ రోజున చాలా ఈజీ. అంతా మనకు అందుబాటులోకి వచ్చింది సిస్టమ్ అంతా. సో దీనికోసం ఈ వంకతో వృద్ధులకి ఈ విధంగా ఉన్న వాళ్ళని ఈ విధంగా హింస పెట్టి, బాధలు పెట్టి, ముసలి వాళ్ళని చూడకోకుండా, విధంతులను చూడకోకుండా, అనారోగ్యంలో ఉన్నారని చూడకోకుండా ఈ విధంగా వీళ్ళకి ఏం కావాలంటే అండి, ఇప్పుడు ఈ వయసులో వీళ్ళు అడిగేది ఏంటండి, వాళ్ళు జీవన ప్రమాణ పత్రం కావాలంట. ఎక్కడ తెచ్చిస్తారండి వాళ్ళు? అట్ట కాకోకుండా బర్త్ సర్టిఫికేట్ కావాలంట. ఇప్పుడు 90 సంవత్సరాలు ముసలి వాళ్ళు ఉంటారు. బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చి ఇమ్మంటారు వాళ్ళని? ఆ రోజున బర్త్ సర్టిఫికేట్ ఉండవండి. అప్పుడు ఏదో చెప్పి రాయించుకునే వాళ్ళు చేత్తోనో ఈ రోజున ఇది లేవు. ఒక అఫిడవిట్ ఇస్తే సరిపోద్ది. దానికి ఎస్ఎస్సి మెమో కానీ ఉండాలంట, పాస్పోర్ట్ గానీ ఉండాలంట, లేదా పాన్ కార్డు కావాలంట, బ్యాంక్ పాస్బుక్ కావాలంట, రేషన్ కార్డు కావాలంట, కరెంట్ బిల్లు కానీ గ్యాస్ బిల్లు కానీ కావాలంట. ఈ ముసలి వాళ్ళని ఇవి ఇబ్బందులు పెట్టేసి వాళ్ళు ఇదంతా ఏంటయ్యా అంటే పెన్షన్ ని ఎలా కట్ చేయాలి, ఆ ఒక్కటే టార్గెట్. అది ఎలా కట్ చేయాలని ఇవన్నీ అది చెప్తే వాళ్ళు ఇసిగిపోతారండి. సచివాలయం చుట్టూ తిరగలేరు సార్ వాళ్ళు. సో ఈ ముసలి వాళ్ళకి అంత ఓపిక ఉండదు, అంత ఆరోగ్యాలు ఉండవు. ఏదో ఒకటి ఇసికించి కావాలని పెన్షన్స్ ని ఎలా కట్ చేయాలి, ఎలా దాన్ని తగ్గించాలి, ఆ నెంబర్ ఎలా తగ్గించాలి పెన్షనర్స్ ని, ఆ ఉద్దేశంతో వాళ్ళని మెంటల్ గా కావాలని చెప్పేసి ఈ విధంగా తిప్పి ఆ పత్రాలు ఈ పత్రాలు లేనిపోయిన పత్రాలను అడిగి ఫిల్టర్ చేయడం కోసం వేసిన మార్గమే తప్ప ఇదంతా మరొకటి కాదు. ప్రభుత్వం కావాలని ఆ ముసలి ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల పెన్షన్లు అవి తీసారంట కదండి, ఎలిజిబిలిటీ పేరు చెప్పి. అవునండి, లక్షల పెన్షన్లు తీసేశారు. ఎంత బాధకరమైన విషయం అంటే మొన్న ఈ మధ్య కాలంలో ఏబిఎన్ TV5 లో కూడా చెప్తున్నారండి, వికలాంగుల పెన్షన్ కూడా తీసేశారని చెప్పి అదే మీడియాలో వచ్చింది. ఇంతకన్నా సర్టిఫికేట్ ఇంకేం కావాలో చెప్పండి? ఎలిజిబిలిటీ ఉన్న వికలాంగుల పెన్షన్లు కూడా కట్ చేసింది అని చెప్పేసి ఏబిఎన్ లో వచ్చిన వార్త ఇది. సో ఇంతకు మించి సర్టిఫికేట్ ఏదో ఫ్యామిలీ కార్డులు ఏవో కొత్తగా ఇష్యూ చేస్తాడంట. ఈ ఫ్యామిలీ కార్డులు పేరు చెప్పి కూడా అంటే ఇవన్నీ ఫిల్టర్ చేసే పనుల్లో భాగమని కూడా మొన్న ఒక న్యూస్ వచ్చింది సార్. ఇది అంతా కూడా వీళ్ళని పెన్షన్దారుని ఏ విధంగా ఫిల్టర్ చేయాలి, ఏ విధంగా ఆ సంఖ్యను తగ్గించాలి, ఇందులో భాగమే ఇవన్నీ హెరాస్మెంట్లు తప్ప మరొకటి కాదు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ గా, పక్కాగా, పకడ్బందీగా అంతా ఉంది అన్నమాట. అక్కడ ఫైల్ ఉంది. ఆ ఫైల్ ప్రకారం మీరు ఇస్తే సరిపోద్ది. అది వదిలేసేసి కొత్తగా ఏదో చెయ్యాలని, సచివాలయం పేర్లు మార్చేయాలని, ఏదేదో ఆ పేర్లు ఈ పేర్లు మార్చేసి ఈ సిస్టమ్ వీళ్ళ ముద్రను వెయ్యాలని వీళ్ళు ఏదో వంకతో వీళ్ళ బ్రాండ్ని అక్కడ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా జనాల్ని, పెన్షన్దారుల్ని, ముసలాళ్ళని, పాపం వ్యాధిగ్రస్తుల్ని, ఈ విధంగా ఆరోగ్యం బాగలేని వాళ్ళని ఈ విధంగా సచివాలయాల చుట్టూ తిప్పుతూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిప్పుతూ ఈ విధంగా చేయడం ప్రభుత్వానికి తగిన పద్ధతి అయితే కాదు. చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ చాలా మంది వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. దీనికి కొన్ని గైడ్ లైన్స్ కూడా కొంతమంది నిపుణులు గైడ్ లైన్స్ కూడా చెప్పారండి. పెన్షన్ రద్దు మీద పూర్తి పారదర్శకత తీసుకురావాలి, ప్రతి లబ్ధిదారుకి లబ్ధిదారు కారణాలు లిఖితపూర్వకంగా తెలియజేయాలి, అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, స్థానిక రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నిరోధించాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలాగా డిజిటల్ ధృవీకరణ వ్యవస్థని బలోపేతం చేయాలి. ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా నిపుణులు సూచిస్తున్నారు. అవునండి సార్. ఇదేమైందంటే గతంలో ఈ గ్రామ సర్పంచ్, తహసీల్దారు, రెవెన్యూ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్లు సరిపోయాయి. వీళ్ళు ఏదంటే కొత్తగా ఇదేదో పెట్టేసేసి వీళ్ళు పెట్టినా కానీ వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేదండి. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, అంతా ఎలక్ట్రానిక్స్, చాలా నిమిషాల ప్రకారమే పనులు అయిపోతాయి. కానీ వీళ్ళు ఈ ఎలక్ట్రానిక్స్ పుణ్యమాన్ని స్పీడ్ గా చేయాల్సిన పనులు స్పీడ్ గా చేయకపోగా
అసలు మొత్తం లేకుండా చేసేస్తున్నారు. అదేనంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవో చెప్పుకుంటున్నారు. దీని వల్లనే హైకోర్టు వారు చాలా సీరియస్ గా స్పందించడం జరిగింది. పెన్షన్ అనేది చాలా గౌరవప్రదంగా ఇచ్చేది, అది మీరు దాన ధర్మాలు చేసేది కాదు అని చెప్పేసి చాలా సీరియస్ గా స్పందించడం జరిగింది. ఇమీడియట్ గా దీని మీద వాళ్ళని మొత్తం పూర్తి ఆధారాలతో పూర్తి లెక్కలతో కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి ఒక 4 weeks టైం కూడా ఇచ్చినట్టు ఉంది. అదే ఏదైనా హైకోర్టు వ్యాఖ్యానించినట్టు పెన్షన్లు అనేటువంటి లేదో జాలితోటో దయతోటో ఇస్తేనే కాదు, అది వాళ్ళ చట్టబద్ధమైన హక్కు, ఆ రూల్ ఉన్న వారికి అని చెప్పడం అనేటువంటిది చూద్దాం సార్. దీన్ని ఎంతవరకు మరి హైకోర్టు చెప్పిన దాన్ని ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారో చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.